సేవకుడు కూడా సేవకులను తిట్టే బ్యాచ్ అన్నమాట. ఎప్పుడు? యవనస్తుడిగా ఉన్నప్పుడు. అసలు సేవ అంటే తెలీదు, ఏమీ తెలీదు, అసలు వివాహం కాలేదు, చాలా చిన్న యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అలా ఉండేదన్నమాట. కానీ ఆయననే దేవుడు ఏం చేశారు? టర్న్ అంతేనే ఇలా ఇట్లా తిప్పేశాడు. సేవకుడిని తిట్టే నోరుగా ఉండేది, ఈ రోజున సేవకుడిగా మాట్లాడే నోరుని ప్రభు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? అది అందుకని మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఇదిగో నా చరిత్రను, ఒక అనాథగా ఉన్న నా బ్రతుకును దేవుడు మార్చాడు కదా. ఇంకా ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు. ఎప్పుడు ఈ మాట చెప్తాడు సేవకులు, ఒకవేళ నేను ప్రభువుని తెలుసుకోకపోతే, నేను కలుసుకోకపోతే ఎప్పుడో నేను చనిపోయేవాడిని. నా సమాధి మీద పెద్ద పెద్ద చెట్లు ఉండేటి, ఆ మొక్కలు మొలిచేటి. చాలా భయంకరమైన జీవితం నా జీవితం. ఒంటరి బ్రతుకు ఎలా ఉంటుందండి? దేనికైనా సిద్ధంగానే ఉన్నట్టుగా ఉంటుంది, దేనికైనా తెగించేస్తాను. కానీ ప్రభు పట్టుకున్నాడండి. పట్టుకుంటే వదిలిపెట్టరు. ప్రభు ఎక్కడ పట్టుకున్నారో తెలుసా? తల్లిని అంటే తల్లి మరణించిన తర్వాత సేవకుల 3 సంవత్సరంలో అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు, ఆ 3 సంవత్సరాల నుంచి ఆయన ఎదుగుతున్న సమయంలో అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఆమేన్. అక్కడ పట్టుకున్నాడు. అక్కడ అనేవాడంట, ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు, పిల్లలకి ఎప్పుడు ఈ మాటలు పంచుకుంటారండి. ఎందుకంటే వారు అది విని వారు గొప్పవారు అవ్వాలి. ఆమేన్. మా దేవుడు కొడితే గదతో ఎక్కడ ఉంటాడో తెలుసా? మీ యేసయ్య అనేటోడు అనమాట సేవకుడు. తెలుసా? ఏంటి ఊకే ప్రార్థన చేస్తున్నారు? ఒకరోజు వారితో పాటు అనాథ శరణంలో ఉన్న ఆయన మిత్రుడు తెలుసుకొని ఇలాగనే యూట్యూబ్ ఛానల్లో ఇక్కడికి వచ్చాడు. ఆయన చెప్తున్నారు, అరే మమ్మల్ని ఎగతాళి చేసేటోడివి కదరా నువ్వు, అరే మీ ముందుంటే నువ్వు వెనకాల మా గురించి కామెంట్ చేసేటోడివి కదరా, నువ్వేంట్రా ఇలా అయిపోయావు, మా మీద అంటే మా కొరకు ప్రార్థించే స్థితిలో నీకు వెళ్ళిపోయావురా నువ్వు. మేము ఇంకా చిన్న చిన్న స్టేజెస్లో ఉన్నాం, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళి కూర్చున్నావు, నువ్వేంట్రా ఇలా అయిపోయావు, మమ్మల్ని తిట్టేవాడేవి కదరా. వచ్చారండి వీళ్ళు, అది ఇదని మాట్లాడేవాడంట. ప్రార్థన చేస్తున్నారంటే ఆ ప్రార్థనని వెక్కిరించేవాడంట, ఇష్టం ఉన్నట్లుగా చేసేవాడంట. వెనకాల కూర్చొని ఈ పనులు చేసేవారు అన్నమాట. వారు భక్తితో చేస్తే ఈయన ఆ భక్తిని డిస్టర్బ్ చేసేవారనమాట. అలా ఉండేది. వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం, అరే మమ్మల్ని తిట్టేవాడివి కదరా, ఎక్కడో కూర్చునేవాడివి కదరా, మీ యేసే ఎక్కడికి వెళ్తాడో తెలుసు అనేటోడివి కదరా, ఛాలెంజ్ చేసేటోడివి కదరా, ఏంట్రా ఇలా అయిపోయావు, ప్రైజ్ ది లార్డ్. ఏంటి తేజ ఇలా మార్చబడ్డావు, ఏంటి అసలు ఏ అడ్రస్ లేదు నీకు చెప్పుకోవడానికి? మాకు కొద్ది అయిన అడ్రస్, కొద్ది వ్యక్తులైన మాతో ఉండేవారు, అడ్రస్ ఉన్నవాళ్ళం, కానీ ఏ అడ్రస్ లేని నీకు దేవుడు ఇంత మంచి స్థితిని ఇచ్చారు. అది కేవలం దేవుడే అనే సాక్ష్యం ఇచ్చి వెళ్ళారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని మనం ఏమి చేయాలంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ పడ్డది పునాది. ఎక్కడ? అనాథ శరణాలయంలో. దేవుణ్ణి అక్కడ దేవునితో కూడా మొత్తం ఛాలెంజ్ కలిగిన మాటలే అన్నమాట. అంతా అసలు ఎలా అంటే అలా మాట్లాడే, నిజంగా నువ్వు కొన్ని ఉంటాయి కదా, దేవుడైతే ఈ రోజున ఇంకా ఇది జరగాలి అది జరగాలని ఛాలెంజ్ చేసేవాడు అనమాట. అలా ఛాలెంజ్ లైఫ్ చాలా. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. విత్తనం అక్కడ పడింది, ఇది ఈ రోజున పెద్ద వృక్షం అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? అనేకులకు నీడనిచ్చే వృక్షం, అనేకులకు మంచి చేసే వృక్షం, అనేకులను ఆదరించే వృక్షం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుని నామానికి మహిమ. మనం ఏం చేయాలి? హింసిస్తున్న వారి కొరకు, శత్రులైన వారి కొరకు, అనగా హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.